హలో ఆల్, వెల్కమ్ టు ఎస్ఎంఎస్ ఛానల్. హాయ్ అండి అందరికీ. నేను ఈరోజు కాజు మునక్కాయ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటి దీంట్లో మునక్కాయలు లేవేంటి అని వెతుకుతున్నారా? లేదండి, ఇది కాజు మునక్కాయ కర్రీనే. మరి ఇంకెందుకు లేట్, చూసేద్దామా? కాజు మునక్కాయ కర్రీని డిఫరెంట్ స్టైల్లో ఈ విధంగా ప్రిపేర్ చేస్తే అసలు అందరూ మీకు 100% మార్క్స్ ఇవ్వాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది అండ్ చాలా డిఫరెంట్గా ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ రెసిపీలో చూసేద్దాము. ముందుగా మనము మునక్కాయల్ని ఈ విధంగా బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే కాజుని కూడా నానబెట్టుకోవాలి కొద్దిగా, మనకి కర్రీకి ఎంత కావాలో అంత. అలాగే ఈ విధంగా కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకొని, ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం ఉల్లిపాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి, పెద్ద పెద్ద పీసెస్ లాగా, ఎందుకంటే ఇది మనమంతా గ్రైండ్ చేయడానికి యూజ్ అవుతుంది కాబట్టి. దీంట్లోనే వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి, ఒక 6 రెమ్మల వరకు వేసుకోండి. అలాగే ఇవన్నింటినీ బాగా కలుపుకొని టమాటో పీసెస్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు మరీ ఎక్కువగా ఫ్రై అయిపోవాల్సిన అవసరం లేకుండా కొద్దిగా మగ్గితే సరిపోతుంది. దీంట్లోనే కాజుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు వీటన్నింటినీ మెత్తగా పేస్ట్ లాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా కాజు, ఆ కాజు మొత్తాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కాజుని ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అలా చేయడం వల్ల కొంచెం మెత్తగా అవుతాయి కాజు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని ఈ కాజు ఫ్రైలో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మనకి ఆయిల్ తేలుతూ కనిపించే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా చేయడం వల్ల మనకి మసాలాలో పచ్చివాసన ఏదైనా ఉంటే మొత్తం పోయి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. బాయిల్ చేసుకున్న మునక్కాయల్ని ఈ విధంగా గుజ్జులాగా తీసేసుకొని ఉడుకుతున్న కర్రీలోనే వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకి ఫ్లేవర్ బాగా తగులుతుంది. మామూలుగా పిల్లలు ఇష్టపడరు కదా మునక్కాయలు తినడానికి. ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని ప్రిపేర్ చేయడం వల్ల వాళ్ళకి అసలు మునక్కాయ యాడ్ చేసామనేది కూడా తెలీదు. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మనకు ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగా ఉంటుంది. టేస్ట్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి, ఎక్సలెంట్గా వస్తుంది. ఇలా కర్రీ మొత్తాన్ని బాగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఇది రెడీ అయిన తర్వాత దీంట్లోనే కొద్దిగా మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇంత బాగా ఆయిల్ తేలుతూ ఉన్నప్పుడే ఇలా కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, కాజు మునక్కాయ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా వేడివేడి అన్నంలోకైనా లేదంటే పరోటాస్ కానీ చపాతీస్లో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. అసలు టేస్ట్లో మనకి ఫ్లేవర్ ఎలా వస్తుందంటే మునక్కాయ ఫ్లేవర్ తగులుతూ దీంట్లో మునక్కాయ వేసామా లేదా అనే డౌట్ కూడా వస్తుంది, అంత బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.